సరే ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్గా మనకి అదే రాశారు. ఏపీలో బాణసంచా కేంద్రంలో పేలుడు, 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. షార్ట్ బాక్స్లో మందుగుండు కూరుతుండగా ఘటన. అనకాపల్లి జిల్లాలో ఘోరం. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి. చాలా పెద్ద ఇష్యూ అది. చూద్దాం, మాట్లాడే దాని గురించి కూడా. తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో భూభారతి ఉండబోతుంది. ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సవ్యంగా పనిచేసేలా సర్వర్ అంటండి. రంగుల్లో అక్షరాలు, పంటలకు ఆకుపచ్చ, సాగునీటికి నీలం రంగుతో లోగోతో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు. సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం భేటీ, నేడు ఆవిష్కరణ. నాగార్జున సాగర్, తిరుమలగిరి, కీసరలో పైలట్ ప్రాజెక్ట్. 556 రైతు వేదికల ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారట. ఇక జూన్ 2 నుంచి మొత్తం అందుబాటులో వస్తుందంటండి. సో నేడు పండగల అంబేద్కర్ జయంతి. నేను నిర్వహించిన సర్కార్ ఏర్పాట్లు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు. భావితరాల స్ఫూర్తి అంబేద్కర్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటని కేసీఆర్ గారు చెప్తున్నారంట. ఇక ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే. 3 గ్రూపులు, 59 ఉపకులాలు, మొత్తం 15% రిజర్వేషన్లు. గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% వర్తింపు. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగ ఖాళీల భర్తీ. నేడు ఉదయం 11 గంటలకు జీవో 9 విడుదల చేయనున్న రేవంత్ సర్కార్. సో ఇవాళ నుంచి ఎస్సీ రిజర్వేషన్ అమల్లోకి రాబోతుంది. ఇక యువ వికాసానికి సర్వర్ బిజీ సమస్య. అది యువ వికాసం పనిచేయట్లేదంటండి. గడువు వద్దు. బిల్లుల కోసం రాష్ట్రపతి, గవర్నర్ సమయం నిర్దేశించాలని పునఃపరిశీలించాలి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్న కేంద్రంలో ఎవరైతే పలు అంశాలను కోర్టులో పరిగణలోకి తీసుకోవద్దంటున్న అధికారులు. సాంకేతికంగా రద్దయిన బిల్లులకు ఈ తీర్పు ప్రాణం పోసేలా ఉందని వెల్లడి అంట. హెచ్ఐవి రోగుల్లో మహిళలే ఎక్కువ అంటండి. తెలుగు రాష్ట్రాల్లో 3.53 లక్షల రోగుల్లో మహిళలు 1.3 లక్షల మంది. హెచ్ఐవి కేసులు దక్షిణాదిలోనే అధికం. 56% రోగులు 5 రాష్ట్రాల్లోనే. తెలంగాణలో దాదాపు 1.31 లక్షల మంది రోగులు. 5వ స్థానంలో రాష్ట్రం, సెకండ్ ప్లేస్లో ఏపీ అంట.